హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో మార్వెల్ నుండి చాలా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఫ్యాన్స్ అనుకున్నంత స్థాయిలో లేవు. కానీ ఇప్పుడు వచ్చిన డేర్ డెవిల్ బాండ్ ఐగన్ మాత్రం చాలా బాగుంది. ఈ సిరీస్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఈ డేర్ డెవిల్ బాండ్ ఐగన్ ద్వారా మనకు కొన్ని కొత్త క్యారెక్టర్స్ అయితే పరిచయం అయ్యాయి. అందులో మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఏంటంటే ది వైట్ టైగర్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరోస్లో ఈ వైట్ టైగర్ కూడా ఒకడు. ఇంతకీ ఎవరు ఈ వైట్ టైగర్? ఇతనికి పవర్స్ ఎలా వచ్చాయి? ఇతనికి డేర్ డెవిల్కి ఉన్న సంబంధం ఏంటి? ఇతను ఎలా చనిపోయాడు? ఇతని ప్లేస్లోకి ఎవరు వస్తారు? ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు వైట్ టైగర్ ఆరిజిన్ గురించి తెలుగులో ఎవరూ చెప్పలేదు. మీకు డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వైట్ టైగర్ క్యారెక్టర్ స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరోస్ కిందకైతే వస్తాడు. డేర్ డెవిల్, పనిషర్, స్పైడర్ మ్యాన్, లూకేజ్, జెసికా జోన్స్, ఐరన్ ఫిస్ట్ అండ్ వైట్ టైగర్ వీళ్ళందరూ కూడా స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరోసే. వైట్ టైగర్ని మనము మార్వెల్ కామిక్స్లో లేదా యానిమేషన్లో చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వైట్ టైగర్ని మనము లైవ్ యాక్షన్లో వచ్చిన డేర్ డెవిల్ బాండ్ ఐగన్లో అయితే చూస్తాం. నేను చాలా ఆరిజినల్ వీడియోస్లో అయితే చెప్పాను, మార్వెల్ కామిక్స్కి మరియు మార్వెల్ లైవ్ యాక్షన్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని. ముందుగా నేను మీకు లైవ్ యాక్షన్లో ఉన్న వైట్ టైగర్ ఆరిజిన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ డేర్ డెవిల్ బాండ్ ఐగన్లో వైట్ టైగర్ మనకు డైరెక్ట్గా అయితే పరిచయం అవుతాడు. అంటే ఇతని హిస్టరీ అదే ఆరిజిన్ ఇవేవి కూడా చూపించరు. ఈ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుండే వైట్ టైగర్ సిటీని గ్యాంగ్స్టర్స్ నుండి అయితే సేవ్ చేస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత ఇతను ఎవరు ఏంటి అనేది మనకు రివీల్ అవుతుంది. ఇతని పేరు హెక్టర్ అయాలా. హెక్టర్ అయాలా నైట్ టైమ్స్ వైట్ టైగర్ సూట్ ఇంకా వైట్ టైగర్ యొక్క అమ్యులెట్స్ వేసుకొని సిటీని రక్షిస్తూ ఉంటాడు. హెక్టర్ అయాలా ఒక కేసులో అయితే ఇరుక్కుంటాడు. ఇంకా ఆ కేసు నుండి మన లాయర్ అయిన డేర్ డెవిల్ అదే మ్యాట్ మోర్డాక్ అయితే విడిపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ హెక్టర్ అయాలా వైట్ టైగర్గా మారి సిటీని సేవ్ చేసే క్రమంలో చనిపోతాడు. ఇతను చంపింది పనిషర్ అనేలా మనకు థర్డ్ ఎపిసోడ్ అయితే చూపిస్తారు. అలాగే ఎపిసోడ్ 4 విషయానికి వస్తే డేర్ డెవిల్ వైట్ టైగర్ని చంపింది పనిషర్ అనే విషయాన్ని కనుక్కుంటాడు. డేర్ డెవిల్ ఫ్రాంక్ క్యాసిల్ ఏకేఏ పనిషర్ దగ్గరికి వెళ్ళి అడగగా మనకు తెలిసేది ఏమిటంటే పనిషర్ ముసుగులో కొంతమంది వైట్ టైగర్ని చంపారని తెలుస్తుంది. ఇది మనకు మార్వెల్ లైవ్ యాక్షన్లో చూపించిన వైట్ టైగర్ యొక్క ఆరిజిన్. చెప్పాలంటే మనకు ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మార్వెల్ కామిక్స్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అయితే మనకు ఒకసారి కామిక్ ఆరిజిన్ స్టోరీ అంటూ క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. వైట్ టైగర్ గురించి తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు ఐరన్ ఫిస్ట్ సిరీస్ చూసినట్లయితే అందులో కుండ్లున్ అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం అయితే ఉంటుంది. ఈ ప్రదేశంలో టైగర్ గాడ్ అనే ఒక గాడ్ అయితే ఎగ్జిస్ట్ అయి ఉంటాడు. ఈ టైగర్ గాడ్ని డెవిల్ లేదా గాడ్ ఇలా ఎలాగైనా పిలవచ్చు. కుండ్లున్లోని పూజారులు లేదా మంత్రికులు గ్రేట్ ఎమరాల్డ్ క్రిస్టల్ అనే పవిత్ర రాయి నుండి జేడ్తో 3 అమ్యులెట్లను చెక్కుతారు. జేడ్ అంటే ఒక ఆకుపచ్చ రాయి. దీని మీద పులి తల మరియు 2 పాదాలను చెక్కుతారు. ఈ అమ్యులెట్స్ని తయారు చేసినప్పుడు కుండ్లున్లోని మాంత్రికులు ఒక ఆచారం లేదా మంత్ర విధానం ద్వారా టైగర్ గాడ్ యొక్క శక్తిని అమ్యులెట్లోకి బంధిస్తారు. అలా ఈ టైగర్ అమ్యులెట్స్కి చాలా పవర్స్ అయితే వస్తాయి. వీటిని మనము లైవ్ యాక్షన్ డేర్ డెవిల్ బాండ్ ఐగన్లో కూడా చూడవచ్చు. దీని తర్వాత మనము సన్స్ ఆఫ్ టైగర్స్ అనే టీం గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ టీంలో మొత్తం 3 ఉంటారు. ఈ 3 మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వారు. వీళ్ళకు ఒకసారి ఈ జేడ్ ఆమ్యులెట్స్ అయితే దొరుకుతాయి. ఈ ఆమ్యులెట్స్ ఈ 3కి చాలా పవర్స్ని అయితే ఇస్తాయి. ఈ విధంగా ఈ టీం చాలా చెడ్డ పనులు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఈ 3 మధ్య గొడవలు వచ్చి విడిపోతారు. ఈ 3 విడిపోయిన తర్వాత ఆ జేడ్ ఆమ్యులెట్స్ని ఒక సందులో వదిలేసి వెళ్ళిపోతారు. ఇది మనము ముందు తెలుసుకోవాల్సిన స్టోరీ. ఈ వైట్ టైగర్ అనే క్యారెక్టర్ని బిల్ మాంట్లో మరియు జార్జ్ పెరాజ్ క్రియేట్ చేశారు. 1975 డిసెంబర్లో వచ్చిన డెడ్లీ హ్యాండ్స్ ఆఫ్ కుంఫు #19 అనే కామిక్లో వైట్ టైగర్ ఫస్ట్ అపీరెన్స్ అనేది జరిగింది. హెక్టర్ అయాలా ఒక ప్యూర్టో రీకన్ విద్యార్థి న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాడు. హెక్టర్ ఒక సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే ఒకరోజు నగరంలోని ఒక సందులో హెక్టర్కి 3 జేడ్ టైగర్ ఆమ్యులెట్లు, పులి యొక్క ఒక తల మరియు 2 పాదాలు దొరుకుతాయి. మనం ముందు మాట్లాడుకున్నట్టు సన్ ఆఫ్ టైగర్స్ వదిలేసిన చోటే ఇవి మళ్ళీ హెక్టర్కి అయితే దొరుకుతాయి. హెక్టర్ అయాలా ఈ 3 ఆమ్యులెట్స్ని ధరించినప్పుడు అతను వైట్ టైగర్కి అయితే చేంజ్ అవుతాడు. ఎప్పుడైతే హెక్టర్ ఈ జేడ్ ఆమ్యులెట్స్ని తన మెడలో వేసుకుంటాడో అప్పుడు అతీతమైన బలం,
వేగం, చురుకుదనం, ఓర్పు మరియు మార్షల్ ఆర్ట్స్ ఇలా ఈ సూపర్ పవర్స్ అనేవి హెక్టర్కి అయితే వస్తాయి. అయితే హెక్టర్కి గతంలో ఎటువంటి పవర్స్ లేవు మరియు మార్షల్ ఆర్ట్స్ కూడా రాదు. ఈ అమ్యులెట్స్ వేసుకున్నప్పుడు మాత్రమే తనకి పవర్స్ వస్తాయి. మొదట్లో హెక్టర్ వైట్ టైగర్గా చేంజ్ అయినప్పుడు వైట్ టైగర్ అతని శరీరాన్ని ఆక్రమించి తనకు అనుకూలంగా మార్చుకునేది. అంటే ఈ వైట్ టైగర్ హెక్టర్ని కంట్రోల్ చేసేది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెనం లాగా. అంతేకాకుండా ఈ వైట్ టైగర్ హెక్టర్ అయ్యాల చేత చాలా చెడ్డ పనులు కూడా చేయించేది. హెక్టర్ అయ్యాల నైట్ టైమ్స్ వైట్ టైగర్గా చేంజ్ అయ్యి చాలా చెడ్డ పనులు అయితే చేసి మళ్ళీ మార్నింగ్ కల్లా మర్చిపోయేవాడు. తర్వాత హెక్టర్ క్రమంగా ఈ వైట్ టైగర్ పవర్స్ని కంట్రోల్ చేయడం అయితే నేర్చుకుంటాడు. ఆ తర్వాత నుండి హెక్టర్ అయ్యాల మంచి కోసం ఫైట్ చేస్తూ సిటీని సేవ్ చేస్తూ ఉంటాడు. హెక్టర్ అయ్యాల ఏకేఏ వైట్ టైగర్ చాలా మంది సూపర్ హీరోస్ లైక్ స్పైడర్ మ్యాన్, డేర్ డెవిల్తో టీమప్ అయ్యి పనిచేశాడు. హెక్టర్ ఎక్కువగా ఈ పవర్స్ మీద ఆధారపడ్డాడు. అతను ఆ అమ్యులెట్స్ వేసుకున్నప్పుడు మాత్రమే ఫైట్ చేయగలడు. అవి లేకుంటే హెక్టర్ ఒక నార్మల్ పర్సన్. లైట్ మాస్టర్ అనే ఒక విలన్ హెక్టర్ యొక్క వైట్ టైగర్ అనే గుర్తింపును బయటికి చెప్పేస్తాడు. దీంతో అతని జీవితం చాలా విషాదకరంగా అయితే మారుతుంది. హెక్టర్ అయాల యొక్క వైట్ టైగర్ గుర్తింపు బయటపడిన తర్వాత గిడియన్ మెస్ అనే నేరస్తుడు హెక్టర్ యొక్క కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని మొత్తాన్ని చంపేస్తాడు. అతని తల్లిదండ్రులను మరియు సోదరిమణులను హత్య చేస్తాడు. తర్వాత హెక్టర్ ఒక హత్య కేసులో హంతకుడు అనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మ్యాట్ మర్డాక్ ఏకేఏ డేర్ డెవిల్ అతని కేసును కోర్టులో వాదించినప్పటికీ కేసు గెలవరు. అలాగే హెక్టర్కి శిక్ష కూడా పడుతుంది. హెక్టర్ జైలు నుండి తప్పించుకునే ప్రయత్నంలో హెక్టర్ని పోలీసులు కాల్చి చంపేస్తారు. ఈ విధంగా వైట్ టైగర్ ఏకేఏ హెక్టర్ అయ్యాల జీవితం ముగుస్తుంది. ఇక్కడ హెక్టర్ అయ్యాల చనిపోతాడు, కానీ అతని వైట్ టైగర్ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది. హెక్టర్ అయ్యాల చనిపోయిన తర్వాత అతని మేనకోడలైన ఏంజిలా వైట్ టైగర్గా చేంజ్ అవుతుంది. ఏంజిలా న్యూయార్క్ సిటీలో ఒక FBI ఏజెంట్కి అయితే పనిచేస్తూ ఉంటుంది. హెక్టర్ చనిపోయిన తర్వాత ఆమెకు అతని కుటుంబం నుండి జేడ్ టైగర్ అమ్యులెట్స్ మెయిల్ ద్వారా అయితే వస్తాయి. ఆమె తన మామ వైట్ టైగర్ లెగసీని కొనసాగించాలని డిసైడ్ అవుతుంది. ఈ జేడ్ అమ్యులెట్స్ని ధరించడం ద్వారా ఆమెకు టైగర్ గార్డ్ నుండి అతిథ బలం, వేగం, చురుకుదనం మరియు మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు వస్తాయి. అంతేకాకుండా ఏంజిలా వైబ్రేనియం సూట్ను కూడా ఉపయోగిస్తుంది. ఆమె FBI ఉద్యోగాన్ని వదిలేసి మ్యాట్ మర్డాక్ సహాయంతో అమ్యులెట్లో ఉన్న పవర్స్ని కంట్రోల్ చేయడం మరియు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకుంటుంది. అలాగే ఏంజిలా వైట్ టైగర్గా మారి నేరస్తులతో ఫైట్ చేస్తుంది. తరచూ డేర్ డెవిల్తో కలిసి న్యూయార్క్ వీధుల్లో పనిచేసింది. తన మామ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించింది. హ్యాండ్ అనే నింజా సంస్థ ఆమెను లక్ష్యంగా చేసుకుంటారు. వారు ఆమెను చంపి మళ్ళీ బ్రతికిస్తారు. అలాగే ఆమెను వాళ్ళ కంట్రోల్లోకి అయితే తీసుకుంటారు. ఆమెను ఒక విలన్గా అయితే చేంజ్ చేస్తారు. ఆమె కజిన్ అయిన అవా అయ్యాలా ఆమెతో ఫైట్ చేసి అమ్యులెట్లో ధ్వంసం చేసి హ్యాండ్ సంస్థ నుండి ఏంజిలాను విడిపిస్తుంది. ఈ ఘటన తర్వాత ఏంజిలా వైట్ టైగర్ పాత్ర నుండి వెళ్ళిపోతుంది. తన జీవితాన్ని సాధారణంగా గడపాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఈ వైట్ టైగర్ యొక్క జేడ్ అమ్యులెట్స్ అవా అయ్యాలకు అయితే చేరుతాయి. అవా అయ్యాలా హెక్టర్ అయ్యాల యొక్క సిస్టర్. ఏంజిలా తర్వాత హెక్టర్ యొక్క వైట్ టైగర్ లెగసీని అవా అయ్యాలా కంటిన్యూ చేయడానికి సిద్ధమవుతుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ చావుకి కారణమైన గిడియన్ మ్యూస్ మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. ఈ విధంగా అవా అయ్యాలా వైట్ టైగర్ యొక్క అమ్యులెట్స్ వేసుకొని వైట్ టైగర్గా అయితే చేంజ్ అవుతుంది. అయితే ముందు ఉన్న వైట్ టైగర్స్ కంటే కూడా ఈ అవా అయ్యాలా చాలా డిఫరెంట్. హెక్టర్ అయ్యాలా మొదట్లో టైగర్ గాడ్ని అసలు కంట్రోల్ చేయలేకపోయాడు. కానీ అవా అయ్యాలా అలా కాదు. తను ఈ అమ్యులెట్స్ వేసుకున్న రాత్రే ఈ టైగర్ గాడ్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఇలా అవా అయ్యాలా ఏకేఏ వైట్ టైగర్ సిటీని రక్షిస్తూ తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా అవా అయ్యాలా చాలా అవెంజర్స్ టీమ్స్తో కలిసి పనిచేస్తుంది. ఈ విధంగా వైట్ టైగర్ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వైట్ టైగర్ యొక్క ఆరిజిన్. లైవ్ యాక్షన్లో హెక్టర్ అయ్యాలా చనిపోతాడు. ఇంకా ఇతని ప్లేస్ని ఏంజిలా లేదా అవా అయ్యాలా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి మనము వైట్ టైగర్ జేడ్ అమ్యులెట్స్ వేసుకుంటే వచ్చే పవర్స్ ఏంటో తెలుసుకుందాం. హెక్టర్ ఇంకా ఏంజిలా కంటే అవా అయ్యాలా చాలా పవర్ఫుల్. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. వైట్ టైగర్ జేడ్ అమ్యులెట్స్ వేసుకున్న తర్వాత సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అయితే వస్తుంది. హెవీ ఆబ్జెక్ట్స్ని లిఫ్ట్ చేయగలరు. సూపర్ హ్యూమన్ స్పీడ్. నార్మల్ హ్యూమన్స్ కన్నా ఫాస్ట్గా రన్ చేయగలరు. ఇంకా చెప్పాలంటే టైగర్ లాగా ఫాస్ట్గా రన్ చేయగలరు. సూపర్ హ్యూమన్ ఎజిలిటీ. వైట్ టైగర్ చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వగలడు. మార్షల్ ఆర్ట్స్. వైట్ టైగర్కి ఉన్న అమూల్యమైన పవర్ ఇది. ఒక నార్మల్ హ్యూమన్ ఈ జేడ్ అమ్యులెట్స్ వేసుకుంటే అతనికి మార్షల్ ఆర్ట్స్ అయితే వస్తుంది. వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఆ అమ్యులెట్స్ని తీసేస్తే అప్పుడు మళ్ళీ ఆ పర్సన్ అనేవాడు నార్మల్గా అయితే చేంజ్ అవుతాడు. ఎనర్జీ ప్రొజెక్షన్. ముఖ్యంగా అవా అయ్యేలా తన అమ్యులెట్స్ నుండి ఎనర్జీ బ్లేడ్స్ని
ఇంకా టైగర్ షేప్ వంటి ఎనర్జీ బ్లాస్ట్ని క్రియేట్ చేసి అటాక్ చేయగలదు. ఇంక ఇవి గైస్ వైట్ టైగర్ యొక్క పవర్స్. ఇంక ఇది గైస్ వీడియో వైట్ టైగర్కి సంబంధించిన ఆరిజిన్ని నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మనము లైవ్ యాక్షన్లో చూడాల్సిన ఆరిజిన్ చాలా ఉంది, ఏం చేస్తారో చూడాలి. ఇంక ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎండి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.